ఉన్న వాటిని కూల్చేశారు. ఏంటి మీ ఫైట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఫైట్ అనేది నాకు ఇష్టం లేదండి, అసలు ఫైటింగ్ మోడ్ కాదు అసలు నాది. ఇప్పుడు అంటే నేను ఈ ఎగ్జాంపుల్ వాడకూడదు, బట్ నేను వాడుతున్నాను. జపాన్లో ఫస్ట్ ఒక బాంబు వచ్చింది. ఇది బాంబునిగా నేను అనుకోవడం లేదు, కానీ ఒక మంచి కోసం చేసుకునే ఒక ప్రయత్నం అనండి. దాంట్లో వచ్చినప్పుడు జపాన్లో ఉన్నోళ్ళు ఎవరు ఊరికి కూర్చోవాలి. అయిపోయిన తర్వాత ఈరోజు టోటల్ వరల్డ్లో జపాన్ ఇప్పుడు ఒక హయ్యెస్ట్ దేశంగా ఎదిగింది. ఎందుకు? ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. హూ ఆర్ దేర్, వాళ్ళు అసలు ఎలా చెయ్యాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా బాగు చేయాలి అని ఆలోచించారు. ఇప్పుడు డిజాస్టర్ హ్యాపెండ్ దేర్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక్క మనిషి, నేను ఒప్పుకుంటాను 200 విల్లాలు కట్టాను, నేను ఇంటికి 2 లక్షల ప్రాఫిట్టా 3 లక్షల ప్రాఫిట్టా వస్తుంది. నేనేం చేస్తాను జనరల్గా, నాకేంటంటే నాకు మొత్తం పోయినా పెట్టాలి అనుకున్నప్పుడు డబ్బులు కూడా ఉండకపోవచ్చు అక్కడ. మీకు అర్థమవుతుంది, రకరకాలుగా ఇన్వెస్ట్ జరిగి ఉండొచ్చు. ఫినాన్షియల్ సిచ్యుయేషన్స్ అక్కడ ఎలా ఉన్నాయో తెలియదు బిల్డర్కి. సో ఆ బిల్డర్ మీదే నువ్వే చేయాలి అని అన్నప్పుడు ఎస్ చేయాలి, నేను ఒప్పుకుంటా, దాన్ని కూడా నేను కాదండల్లా. అక్కడ సిచ్యుయేషన్ లేనప్పుడు వెనక్కి పోయే సామాన్యుడికి న్యాయం జరగదు. ఇక్కడ ఏంటంటే నాలాంటోళ్ళు లేదు, సామాన్యుడికి న్యాయం జరగాలి అని అనుకునే ఒక బిల్డర్కి ప్రభుత్వంగా మీరు ఏ చేయూతిస్తారు? ఎందుకు నేను కొత్తదాన్ని నా వెంచర్లో నాకు మిగిలింది అనేది ఎవరు చేసిన పని వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది అని ఒక రోల్ అనుకుంటే, నేను చేసిన దానిలో గవర్నమెంట్ని నేను మీరే చేయండి, మీది తప్పైంది, నాది తప్ప, ఈ క్వశ్చన్స్ రైట్లు నేను అసలు ఏదే అడగట్లా. జస్ట్ వాట్ హెల్ప్ యూ కుడ్ డూ టు అవర్ పీపుల్, టు మీ. మళ్ళీ కొత్తదాన్ని నిర్మించుకోవడానికి, వాళ్ళ కొత్తదాన్ని కొత్త హోప్ని ఇవ్వడానికి, కొత్తదాన్ని చేయడానికి. ఓకే, నేను ఏంటంటే మేడం పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇక్కడ ఏంటంటే చట్టం అట్లాంటివి ఒప్పుకోదు. ఎందుకంటే లీగాలిటీ, ఉదాహరణకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇదొక దొంగ సొత్తు తీసుకొచ్చి నేను ఇల్లు కట్టుకుంటాను, లేదు పెళ్లి చేస్తాను, ఒక ఆపరేషన్ చేస్తున్నాను, ఆగండి, నాకు కాంపెన్సేషన్ ఉండదు. దొంగ సొత్తు అయితే ఖచ్చితంగా రికవరీ చేస్తారు, కస్టడీ చేస్తారు, డిజాల్వ్ చేస్తారు. మీరు ఒకవేళ ఇల్లీగల్ కట్టినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా పని చేస్తుంది. కేవలం ప్రభుత్వం అంటే ఇక్కడ పరిపాలకుడు, రాజకీయ నాయకుడు హ్యూమానిటీ యాంగిల్లో మాత్రం ఏమైనా చేయాలంటే చేస్తారు. ఇకపోతే ఇక్కడ టాపిక్లో ఇది వాస్తవానికి హైదరాబాద్ అనేది మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి నగరం. ఆ లెక్కన చూస్తే మూసీ ఒడ్డున ఉన్న హైదరాబాద్ అంతా కూడా కబ్జా గురైనటువంటిది. మూసీ హైదరాబాద్, పాత హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇక చివరి వరకు ఉన్న మూసీ అంతా కూడా హద్దులన్నీ దాటేసినాయి. అక్కడి నుంచి మొదలు పెడుతున్నారా, ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారో చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ హైడ్రా పేరు మీద ఏదైనా అంటే నేననే భాష పదం కదా ఇది, రాజకీయ పార్టీలు చెప్తున్నారు, బ్రీఫ్ కేసులు వచ్చిన రేవంత్ రెడ్డికి, మంచి పేరు వచ్చిన రేవంత్ రెడ్డికి, కానీ ఉసురు మాత్రం రంగనాథ్ గారికి తగులుతుంది. ఎందుకంటే ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కూలిపోయినంత తిట్టుకునేది రంగనాథ్ గారిని, ఆయన బాధ్యత లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లా ప్రకారం వెళ్తుందా లేదు. ఎందుకు ఓవైసీకి పనిచేసిన రూల్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన దొంగ సత్తుకు రూల్ పనిచేయదు, కానీ ఓవైసీ కాలేజీకి మాత్రం రూల్ పనిచేస్తుంది. మనం పేదవాళ్ళకి ఎందుకు పనిచేయదు ఆ రూల్? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఏదైనా రూల్ రాసుకుంటారు, మీరు కాపాడాల్సిన వాళ్ళకి రూల్ చెప్తారు, మీరు కూలగొట్టుకునే వాళ్ళకి ఇది FTL లెవెల్ దాటింది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇది సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇది మరో ఫోన్ ట్యాపింగ్ కేసు కాబోతుంది భవిష్యత్తులో. విజయలక్ష్మి గారు లేడీ డాన్ అంటూ అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏంటి మరి దీనికి మీరు ఏం చెప్తారు? అంటే మీరు అలాంటి యాక్టివిటీస్ చేశారా? ఎందుకు అసలు ఏంటి అసలు నాకు అసలు అర్థం కావడం లేదు. అసలు దాని మీద పడితే ఎందుకు అంటే పీపుల్ కి మనీ తీసుకొని ఇల్లు కట్టి హ్యాండ్ ఓవర్ చేసినందుక. మీడియాలో రాకేష్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్, చెప్పండి. పదాలు కూడా కరెక్ట్ కాదండి. మీడియాకి ఏదో స్వాతంత్రం ఉందని కానీ లేడీ డాను ఆడాను అది మీడియా వాడిన పదమా ఆఫీషియల్స్ ఎవరు వాడారో పదం ఎవరు వాడినా అది ఒప్పుకోదగ్గ పదం కాదు. గౌరవప్రదమైన కుటుంబంలో ఉంటే మాకు బిల్డర్ తప్పు, అది ఖండించాల్సిన విషయము. అందుకే డైరెక్ట్ మేడం గారు ఉన్నారు కాబట్టి క్లారిటీ అభియోగాలు అలా వస్తున్నాయి కాబట్టి మీకు ఛాన్స్ ఉంది కాబట్టి మీరు. నేను మేడం ఖండించకుండా మేడం చూస్తున్నట్టుకున్న ఒక జర్నలిస్ట్ గా మాత్రం ఖచ్చితంగా ఖండిస్తాను. అలాంటి పదప్రయోగం చేయకూడదు, అలాంటి అవగాహన లేకుండా అనాలోచితంగా చేయడం. అభియోగాలు వచ్చాయి, మేడంకి ఛాన్స్ వచ్చింది, మీరు డైరెక్ట్ గా చెప్పండి మీడియా ముఖంగా. అలాంటి అభియోగాలు చేసేటప్పుడు ఎవరైనా ఆ అభియోగం చేస్తున్నాను అనేదానికి ఎంతవరకు దానికి లయబుల్గా చేస్తున్నారు అని వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్. ఇప్పుడు ఒక మనిషి నేనేం మాట్లాడాలి,
నేను ఎలా ఉండాలి అనే విఘ్నతని వాళ్ళని వాళ్ళే డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఒక డాన్ అనే ముందు నేను చేసే పని ఏంటి అనేది తెలిస్తే ఆ పదం ఉపయోగించాలా వద్దా అనేది ఆలోచించుకుంటారు అంతే. రచనక్క కూడా డానే, పేదల పాలిటీ డాన్. రైట్ రాకేష్ గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు హైటెక్ గురించి? ఇప్పుడు ఒకటేనండి, చెప్పండి. దయచేసి ఇది రాజకీయాలకు అతీతంగా ముందుకు పోవాలి. ఒకటి ధనవంతుల నుంచే మొదలు కావాలి. ఇప్పుడు సిస్టర్ రచన అన్నట్టు 4 ఉన్నవాడికి ఏమి ఇబ్బంది లేదు. ఒకరు పోయినా 2 పోయినా అన్ని రాజకీయ పార్టీలు. ఒక్క నిమిషం అన్న, శ్రావణ ఒక్క నిమిషం. చెప్పండి. ఫస్ట్ ఈ సమాజంలో లేని వాడికి, మధ్య తరగతి వాడికి నమ్మకం కలగాల, ఇది మా గురించి కాదు అని. కరవాడి చిన్న చిన్న ఏమైతున్న ఇష్యూస్ లేనివాడు, మధ్య తరగతి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏ